Welcome to my channel Srikanth Tech Vibes. Bitch, I'm in my bag, bag, bitch. Let's vibe with the tech news. ఫస్ట్లీ డీప్సిక్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. డీప్సిక్ ఇది చైనాస్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్నే చేంజ్ చేస్తుంది అనమాట. మనకి ఓపెన్ సోర్స్ ఏఐ చాట్ జీపీటీ ఏదైతే ఉందో అది మనకి ఎంత పవర్ఫుల్లో తెలుసు. ఇప్పుడు దానికంటే పవర్ఫుల్గా ఈ డీప్సిక్ అనేది ఉందన్నమాట. దీనివల్ల ఎన్విడియా కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది $600 బిలియన్ నష్టపోయింది. $600 బిలియన్ కోల్పోయింది దాని యొక్క మార్కెట్ క్యాపిటల్లో నుంచి. అంత పవర్ఫుల్గా ఉందన్నమాట. iOS యాప్ స్టోర్లో అయితే ఉంది, ప్లే స్టోర్లో కూడా సెర్చ్ చేశాను, ఉంది. కానీ న్యూ యూజర్స్ అయితే సైన్ అప్ అవడానికి అయితే లేదనమాట. న్యూ యూజర్స్ని అయితే స్టాప్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే డీప్సిక్ని మనం వాడడానికి అయితే లేదనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే 1K రీచ్ అవ్వడానికి అయితే మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. 1K త్వరగా రీచ్ అవ్వడానికి అయితే మీ హెల్ప్ నాకు కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చుతున్నట్లయితే 2,50,000 సార్లు ఈ ఫోన్ అయితే పడేయడం అనేది జరిగింది అనమాట. డ్రాప్ టెస్ట్ అనేది జరిగింది. అదేదో కాదు, ఇన్ఫినిక్స్ యొక్క స్మార్ట్ 9 అది ఈ రోజే లాంచ్ అయింది అనమాట. మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఫ్లిప్కార్ట్లో అయితే చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకవేళ కావాలనుకుంటే మీరు బై చేసుకోవచ్చు. ఫస్ట్లీ దాని యొక్క మెయిన్ ఫీచర్స్ అయితే చూద్దాం రండి. ఇది సెగ్మెంట్స్ యొక్క మోస్ట్ డ్యూరబుల్ స్మార్ట్ ఫోన్ అని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. అండ్ ఇది IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్తో కూడా వస్తుందన్నమాట. డిస్ప్లే గురించి చూసుకుంటున్నట్లయితే 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అండ్ అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇవ్వడం ఇందులో జరిగింది. అండ్ డ్యూయల్ LED ఫ్లాష్ లైట్. రియర్ కెమెరా వచ్చేసి 13 మెగా పిక్సెల్స్ అనమాట. అండ్ 8 మెగా పిక్సెల్స్ వచ్చేసి ఫ్రంట్ అనమాట. 6GB ఆఫ్ ఎక్స్టెండెడ్ ర్యామ్తో కలిపి. అండ్ అలాగే మీడియాటెక్ హీలియో G50 ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఇందులో తీసుకురావడం అయితే జరిగిందనమాట. 5000 mAh బ్యాటరీ అండ్ Type-C కూడా వీళ్ళు ప్రొవైడ్ అనేది జరిగింది. ఇది 10,000 లోపు అని అయితే రూమర్స్ వచ్చినాయి, కానీ నేను చెక్ చేసిన తర్వాత ఈరోజు 12K లాంచ్ అయిపోయింది కాబట్టి నేను ఫ్లిప్కార్ట్లో చూస్తే 6,400 అయితే ఉందన్నమాట. ప్రస్తుతం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని. అది యూనిట్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు అయితే మీరు కొనుక్కోవచ్చు. 7,000 లోపు ఇలాంటి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారంటే అది నాకు చాలా బాగుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD ఎలా అయితే స్మార్ట్ ఫోన్ ఎలా అయితే ఉందో అలాగే ఇంకొకటి వచ్చిందనమాట, లావా యువ స్మార్ట్ అని. ఇది 6,000 రూపీస్ అనమాట. అన్నారు దీన్ని కూడా ర్యామ్ చేసి, ఇది కూడా 6GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ అండ్ అలాగే 13 మెగా పిక్సెల్ ఏ కెమెరా అండ్ అలాగే 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనమాట. ఇది కూడా HD+ నాట్ 5000 mAh Type-C ఛార్జింగ్, స్మార్ట్ బ్యాటరీ దీన్ని కూడా ఇచ్చారు. మేబీ లావా యువా కంటే నేను ఇన్ఫినిక్స్నే ప్రిఫర్ చేస్తాను. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు టెక్ న్యూస్లో లీక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లీక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ నథింగ్ నుంచి అనమాట. నథింగ్ ఫోన్ 3 నుంచి అయితే మనకి లీక్ వచ్చిందనమాట. అది అఫీషియల్గా ఇది మార్చి 4వ తారీఖు ఉదయం 9 గంటలకి అఫీషియల్గా లాంచ్ డేట్ అయితే సెట్ చేశారనమాట. దీని గురించి అఫీషియల్గా ఇంకా ఏది మనకి చెప్పలేదు. ఈ ఫోన్ యొక్క ఫ్యూచర్స్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి అయితే మనకి ఏం ఇవ్వలేదు. బట్ ఒక ఇమేజ్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇమేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో రియర్ కెమెరా డిజైన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అదే ఉంది. మనకి ఈ ఫోన్ గురించి ఇంకా తెలియాలంటే అఫీషియల్గా ఆ రోజు వచ్చినప్పుడు మనం చూద్దాం అనమాట. వివో నుంచి వివో V50 ఇది నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి నెలలో ఇండియాలో లాంచ్ అవనుందనమాట. విత్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 చిప్సెట్తో అనమాట. ఇది 8GB 128 అండ్ 8 256 అండ్ 12 512 ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్తో అయితే ఇది వస్తుంది అనమాట. విత్ 6,000 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జర్తో కలిపి. ఇది వివో నుంచి ఉన్న న్యూస్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి IQ Neo 10R ఇది ఇండియాలో లాంచ్ అవ్వడానికి అయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. దీని యొక్క హైలైట్స్ చూసుకుంటే 4K 60 FPS వీడియో రికార్డింగ్ అయితే ఫస్ట్ మెయిన్లీ. బ్యాక్ కెమెరా నుంచి 4Kలో వీడియోస్ తీసుకోవచ్చు, అది 60 FPSలో. అండ్ అలాగే 90 FPS గేమింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఇందులో 1.5K OLED స్క్రీన్ అండ్ అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్గా కూడా వెళ్తుంది అనమాట. అది గేమింగ్ సినారియోస్ని బట్టి మారిద్ది అనమాట. అండ్ అలాగే 6,400 mAh బ్యాటరీ అని 80 watts వైడ్ ఛార్జర్ కూడా దీనికి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 చిప్సెట్తో అయితే ఈ IQ Neo 10R అయితే మనం చూడొచ్చు అనమాట. యాజ్ పర్ ఇమేజ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే డ్యూయల్ టోన్ టెక్స్చర్ కూడా మీరు చూడొచ్చు. బ్లూ అండ్ వైట్తో అయితే ఇది వస్తుంది అనమాట. IQ లోగో కూడా మీరు కింద ఉంది, అక్కడ చూడొచ్చు.
స్నాప్డ్రాగన్ 8s Gen 3తో పాటు LPDD R5X ర్యామ్ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ UFS 4.2 స్టోరేజ్తో కూడా. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ అయితే ఇందులో రావడం అనేది జరిగిందనమాట. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ కూడా. ఫ్రంట్ది వచ్చేసి 16 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ అయితే ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. అండ్ Neo 10R నుంచి ఉన్న న్యూస్ అయితే రౌండ్ కెమెరా డిజైన్ అయితే ఇచ్చారు. నాకు చూడగానే అసలు చాలా బాగుంది. ఇది ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఏంటంటే 1 inch మెయిన్ సెన్సార్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్తో తీసుకొస్తున్నారనమాట. Xiaomi 15 Ultra. చూడాలి. దీని గురించి అయితే ఉన్న రూమర్స్ అయితే ఇది ఒకటే అనమాట. ఇంకా ఈ ఫోన్ గురించి అయితే ఇంకెక్కువ తెలీదు. కేవలం ఇమేజ్ మట్టుగా బయటకు వచ్చింది. ఇమేజ్ అయితే లీక్ అయింది అనమాట. ఇది Xiaomi 15 Ultra నుంచి ఉన్న న్యూస్ అయితే. అండ్ అలాగే ఇంకొకటి Xiaomi 15s Pro కూడా మనకి ఇక్కడ లీక్ అయింది అనమాట. దీని గురించి కూడా తెలిసింది కేవలం ఒకటే, ఎక్స్రింగ్ సాక్ అనమాట. అది చిప్ సెట్. అండ్ అలాగే 90 watts ఛార్జర్ అనేది కూడా ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. Xiaomi 15s Pro గురించి కూడా మనకి ఇదే తెలిసింది. Xiaomi నుంచి ఉన్న న్యూస్ అయితే ఇదనమాట. నెక్స్ట్ Asus Zenfone 12 Ultra. ఇది గ్లోబల్గా లాంచ్ అవనుంది. అది February 6th అనమాట. February 6వ తారీఖు 2:30 PM మధ్యాహ్నం 2:30కి ఇది లాంచ్ అవనుంది అనమాట. దీని మెయిన్ హైలైట్స్ గురించి అయితే ఒకసారి చూసుకుందాం. 15 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారనమాట. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ది అనమాట. 5800 mAh బ్యాటరీ. అండ్ అలాగే ఇది స్నాప్డ్రాగన్ 8 Elite చిప్సెట్తో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారని అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ అలాగే ఇది ఇంక్లూడింగ్ 5800 mAh బ్యాటరీతో కలిపి 65 watts వీటి ఛార్జర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇది ZenUI స్కిన్తో వస్తుంది. 16 GB ర్యామ్ అండ్ Android 15 బేస్ మీద రన్ అవుతుంది. Android 15తో పాటు ZenUI UI అయితే చూసుకోవచ్చు. Zenfone 12 Ultraలో మనకి 3 మెయిన్ కెమెరాస్ అయితే ఉన్నాయి కదా బ్యాక్ సైడ్. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్లీ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. అండ్ అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ అలాగే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అని అయితే వీళ్ళు ఇందులో తీసుకురావడం అయితే జరుగుతుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా అయితే ఉంది. ఇది యాసెస్ నుంచి అనమాట. అండ్ నెక్స్ట్లీ రియల్మీ నుంచి Realme Neo 7 SE అనేది లాంచ్ అవబోతుంది. ఇన్ ఫ్యూచర్స్ గురించి చూసుకుంటే 6.78 inch AMOLED డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే 2 కెమెరా సెటప్స్ అయితే ఇచ్చారు. రేర్ 50 మెగాపిక్సెల్స్ అండ్ అలాగే 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్గా. అండ్ ఫ్రంట్ మెగాపిక్సెల్స్ వచ్చేసి 16 మెగాపిక్సెల్స్గా అయితే ఇచ్చారనమాట. అండ్ MediaTek 8400 Max చిప్ సెట్ అయితే ఇందులో మనం చూడడానికి అయితే వస్తుంది అనమాట. ఇందులో మెయిన్లీగా Realme Neo SE 7లో మెయిన్లీగా హైలైట్స్ వచ్చేసి ఒకటి అనమాట. 7000 mAh బ్యాటరీ. అవును, మీరు అన్నది నిజమే. Realme Neo 7 SEలో 7000 mAh బ్యాటరీతో పాటు 80 watts వైర్డ్ ఛార్జర్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది అనమాట. MediaTek 8400 Max చిప్ సెట్ని కూడా ఇందులో ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే స్టోరేజ్ వేరియంట్స్కి వస్తే Realme Neo 7 SEలో స్టోరేజ్ వేరియంట్స్కి వస్తే వీళ్ళు చాలా వేరియంట్స్ అనేవి వీళ్ళు ఎక్కువగా తీసుకొచ్చారనమాట. 4 వేరియంట్స్ అనమాట. 8, 12, 16, 24 ఇవి ర్యామ్స్గా అయితే ఉన్నాయి అనమాట. అండ్ అలాగే 128, 256, 512 అండ్ అలాగే 1 TB వరకు స్టోరేజ్ కూడా మనకు చూసుకోవచ్చు. ఇది UFS 4.2తో వస్తుంది. ర్యామ్ అయితే LPDD R5X అనమాట. LPDD R5X ర్యామ్స్ అయితే మనం చూడవచ్చు అనమాట ఇక్కడ. అండ్ అలాగే కెమెరాస్ గురించి చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళు ఇందులో తీసుకురావడం అనేది జరిగింది అనమాట. Realme నుంచి ఉన్న న్యూస్ అయితే. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాయిస్ నుంచి నాయిస్ మాస్టర్ బడ్స్ సిరీస్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. వీళ్ళు బోస్తో కొలాబరేషన్ అయితే అయ్యారనమాట. సో గైస్, ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇదనమాట. సో ఇక్కడ వరకు వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నాకు మోటివేషన్. మీ నుంచి ఒక చిన్న హెల్ప్ నాకు అదే అనమాట, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. అండ్ అలాగే మనం శ్రీకాంత్ టెక్ వైబ్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ గైస్. Yeah, bitch, I'm in my bag, yeah.